హలో ఎవ్రీవాన్, ఈ రోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి తీసుకొచ్చాను. చాలా మంది కస్టమర్స్ 200 స్క్వేర్ యార్డ్స్ ఏబో హౌసెస్ కావాలని కాల్ చేస్తున్నారు. సో మీకోసమే సర్చ్ చేసి ఈ హౌస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ రెగ్యులర్గా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. చూడండి, హౌస్ ఎలివేషన్ అయితే చూసుకుందాము. 260 స్క్వేర్ యార్డ్స్. చూడండి, ఎలివేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు. మనకి ఫ్రంట్ రోడ్స్ వచ్చేసి 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. మనకి అల్వాల్ ఐజీ స్టాచ్యూకి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హౌస్ అయితే చాలా బాగుందండి. బెస్ట్ రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అని కూడా చెప్పొచ్చు. బెస్ట్ హౌస్ అండి, చాలా స్పేసియస్గా వచ్చింది. చూడండి, మనకి పార్కింగ్ ఏరియానే చాలా స్పేసియస్గా వచ్చింది. 260 స్క్వేర్ యార్డ్స్, 33x66 డైమెన్షన్. సో మంచి స్పేసియస్ హౌస్ అని చెప్పొచ్చు. మనకి ఇక్కడ లాన్ ఏరియా లాగా లైక్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి చాలా స్పేసియస్గా వచ్చింది. నార్త్ ఈస్ట్ కార్నర్ పెరిగింది కాబట్టి మనకు అది అంతా చెట్లు పెట్టుకోవడానికి ఇట్లా సెట్ చేశారు. చూడండి, బోరు మంజీరా కనెక్షన్ అయితే ఉందండి. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్లయితే 2 BHK పోర్షన్తో పాటు మనకు స్పేసియస్ కార్ పార్కింగ్ వచ్చింది. మన కార్ పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగా ఇచ్చారు. చూడండి, బోరు మంజీరా కనెక్షన్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ వర్క్ అయితే ఇంకో 1 monthలో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. లిఫ్ట్ కూడా ఇస్తున్నారు. చూడండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చింది. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ వచ్చింది. మెయిన్ డోర్ చూడండి, చాలా బాగా ఇస్తున్నారు. సో వర్క్ జరుగుతుంది కాబట్టి ఇదంతా డస్ట్ ఉందండి. దీన్ని అయితే మర్చిపోండి, ఇంకా క్లీన్ చేయలేదు. ఫాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం వర్క్స్ నడుస్తున్నాయి. ఇంకా వర్క్స్ కూడా ఆల్మోస్ట్ 1.5 monthలో ఈజీగా కంప్లీట్ అయిపోతాయి. సో ఇప్పుడే ఎందుకు షూట్ చేసి పెడుతున్నామంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే ఈ మధ్య చాలామంది బుక్ చేసుకుంటున్నారు. సో ఇంత మంచి హౌస్ని నా క్లయింట్స్కి, నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరికీ యూజ్ అవుతుంది. మిస్ చేసుకోకూడదని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేసి పెడుతున్నాను. వాష్ ఏరియా ఎంత స్పేసియస్గా వచ్చింది చూసారు కదా. కిచెన్ చూడండి, లేడీస్ కావాల్సింది కిచెన్ చాలా స్పేసియస్గా ఉండాలి. సో అంత స్పేసియస్గా ఉంటే అంత బాగా కుకింగ్ చేస్తాం మనము. సో అందుకే చాలా బాగుందండి, చాలా స్పేసియస్గా వచ్చింది. ఈవెన్ ఇటు బ్యాక్ సైడ్ టైల్స్ ఫినిషింగ్ చాలా నీట్గా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ పరంగా ఎలాంటి వరీ కావాల్సిన అవసరం లేదండి, మంచి కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. ఇదంతా డైనింగ్ ఏరియా అండ్ బెడ్రూము. ఇది కిడ్స్ బెడ్రూము. చూడండి, బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది. ఈవెన్ మనకు విండోస్ దగ్గరైనా అండ్ మీ డోర్స్ దగ్గరైనా గ్రానైట్ ఫినిషింగ్ మంచి ఇచ్చారండి. చూడండి, ఎందుకంటే ఇప్పుడు అంతా ఈవెన్ డోర్స్ దగ్గర కూడా వుడ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని డేస్కి, కొన్ని ఇయర్స్కి అది చెదలు రావడం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు కొంతమంది బిల్డర్స్. చూడండి, వాష్రూమ్ అండి. ఇది వాష్రూమ్ చాలా స్పేసియస్ వచ్చింది, కామన్ వాష్రూము. చూడండి, సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ కూడా ఇచ్చారు. బాగుందండి. ఈవెన్ ఫాల్ సీలింగ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఈవెన్ వాష్రూమ్స్ కూడా చూసుకున్నట్లయితే మంచిగా ఇచ్చారండి. ఈవెన్ టైల్స్ కూడా పై వరకు ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే లాఫ్ట్ ఇచ్చారు. చూడండి, చాలా స్టోరేజ్ పర్పస్ యూజ్ అవుతుందండి. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ ఇచ్చారు అండ్ బాల్కనీ కూడా వచ్చింది. ఇది చాలా మంది బెడ్రూమ్కి అటాచ్డ్గా, మెయిన్గా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ వ్యూ బాగుంటుంది అని అడుగుతున్నారు. సో ఇదైతే చాలా బాగుందండి. చిన్నగా కాకుండా చాలా స్పేసియస్గా వచ్చింది. ఒక 4-5 members హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైంలో. బాగుందండి. ఇక్కడ మనం స్లైడింగ్ డోర్ పెట్టుకోవచ్చు. స్లైడింగ్ డోర్ ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడైతే పక్కన మళ్ళీ 2 windows ఇచ్చారు. అసలు ఇంకా చాలా బాగుంటుంది, వెంటిలేషన్ బ్లాక్ అవ్వదు. ఈవెన్ వాష్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా వచ్చాయి. చాలా బాగుంది ఓవరాల్గా హౌస్ అయితే. అస్సలు మిస్ చేసుకోవద్దు. కన్స్ట్రక్షన్ పరంగా కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తారు వీళ్ళు. అండ్ స్విచ్ బోర్డ్స్ చూసుకున్నట్లయితే బ్లాక్ ఫినిష్ ఇచ్చారు. ఈవెన్ ఇవి కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ కూడా క్వాలిటీ తగ్గట్లేదు. చూడండి, ఇదంతా డస్ట్ ఉందండి. మనం సెకండ్ ఫ్లోర్లో చూసుకుందాము.
చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాము. సెకండ్ ఫ్లోర్ లో 2 BHK పోర్షన్స్ 2 వచ్చాయి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చాయి రెండు కూడా. వెంటిలేషన్ కూడా ఎక్కడ బ్లాక్ అవ్వట్లేదు. హాల్ స్పేసియస్ హాల్ తో పాటు డైనింగ్ ఏరియా అండ్ కామన్ వాష్రూమ్, కిచెన్ కి అటాచ్డ్ గా వాష్ ఏరియా కూడా చూడండి చాలా స్పేసియస్ గా వచ్చింది. రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ కోసం చాలా మంది కాల్ చేస్తున్నారు. సో చాలా బాగుంటుంది. 260 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా స్పేసియస్ గా వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ అంతా 3 bedrooms తో చాలా స్పేసియస్ గా వచ్చింది కదా. సో కొంచెం వర్క్లు జరుగుతున్నప్పుడే వీడియో షూట్ చేసి పెడుతున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇంత మంచి హౌసెస్ దొరకడం చాలా రేర్ అండి. చూడండి, బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ ఇచ్చారు, సెల్ఫ్లు కూడా ఇచ్చారు. బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చేసింది. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ కూడా చూడండి, పర్లేదు, చాలా స్పేసియస్గా వచ్చింది. అస్సలు మిస్ చేసుకోవద్దండి. నెక్స్ట్ ఇంకో పోర్షన్ చూసుకుందాము. ఇక్కడ మనకి కారిడార్ అంతా కూడా చాలా స్పేసియస్గా వచ్చిందండి. ఈవెన్ ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నారు. 2 portions అని చెప్పాను కదా, ఒక పోర్షన్ అయితే చూసుకున్నాం కదా. నెక్స్ట్ సెకండ్ పోర్షన్ చూసుకుందాము. కారిడార్ అంతా చాలా స్పేసియస్గా వచ్చింది. ఈవెన్ ఫాల్ సీలింగ్ కూడా మంచి ఇచ్చారండి. మనకు వెంటిలేషన్ పరంగా కూడా ఎక్కడ బ్లాక్ అవ్వట్లేదు. చూడండి, సెకండ్ పోర్షన్ డబుల్ బెడ్రూమ్, ఇది కూడా చాలా స్పేస్ వచ్చింది. హాల్ కూడా, కిచెన్ కూడా లైక్ ఓపెన్ కిచెన్ లాగా ఉంది. సెల్ఫ్లు కూడా ఇస్తున్నారు కాబట్టి చాలా బాగుందండి. ఈవెన్ వాష్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా వచ్చింది. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా వచ్చాయి. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కిడ్స్ బెడ్రూమ్ ఇచ్చారు. కిడ్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్గా వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడ మనకి బాల్కనీ కూడా ఇచ్చారు, చిన్నగా బాగుంటుంది. ఏరియా లొకాలిటీ అదంతా చూసుకున్నట్లయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాష్రూమ్ అండ్ బాల్కనీ కూడా వచ్చింది. ఇక్కడ ఆల్మోస్ట్ 2 BHK పోర్షన్కి అయితే 15,000 వస్తుందని చెప్తున్నారు. చూడండి, 2 bedrooms వచ్చాయి కాబట్టి, 2 portions వచ్చాయి, 2 bedrooms సెకండ్ ఫ్లోర్లో. అండ్ పెంట్ హౌస్ కూడా ఇచ్చారు. సో రెంటల్ ఇన్కమ్కి అయితే బెస్ట్ హౌస్ అని చెప్పొచ్చు. అండ్ స్కూల్స్, షాపింగ్ మాల్స్ అన్ని ఎవ్రీథింగ్ వెరీ నియర్ బైలో ఉన్నాయి. కొంపల్లి చౌరస్తాకి 2 kilometer డిస్టెన్స్, అల్వాల్ ఐజీ స్టాచ్యూకి 1.5 to 2 kilometer డిస్టెన్స్లో వస్తుందండి. అండ్ బొల్లారం రైల్వే స్టేషన్కి ఆల్మోస్ట్ 1.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మెయిన్ సర్కిల్లో ఉన్నాం అన్నట్టు, మిడిల్లో ఉన్నాము. సో అసలు మిస్ చేసుకోవద్దని చెప్తున్నాను. ఎవ్రీథింగ్ వెరీ నియర్ బైలో ఉన్నాయి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ రెగ్యులర్గా మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మనం ఇప్పుడు ఒకసారి పెంట్ హౌస్ చూసుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం పెంట్ హౌస్కి వచ్చాము. పెంట్ హౌస్లో కూడా మనకి ఇక్కడ 2 BHK పోర్షన్ ఇచ్చారు. చాలా స్పేసియస్గా వచ్చింది. ఇక్కడ కిచెన్ కూడా చూసుకున్నట్లయితే చాలా స్పేసియస్గా వచ్చింది. హాల్ చూడండి, హాల్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేశారు. ఈవెన్ మనం దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నా ఇంత బాగా కన్స్ట్రక్షన్ చేసుకోలేము. చాలా బాగా ఇచ్చారు. చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే కామన్ వాష్రూమ్ ఇచ్చారు. 2 bedrooms. చూడండి, బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గానే వచ్చాయి. విండోస్ అయితే మంచి ఇచ్చారండి, ఇక్కడ వెంటిలేషన్ కూడా బ్లాక్ అవ్వకుండా. ఇక్కడ చూసినట్లయితే మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా వచ్చిందండి. ఫైనల్ చూసుకున్నట్లయితే లాఫ్ట్ ఇచ్చారు. మన ఛానల్లో ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నా లేదంటే సేల్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అతి తక్కువ సమయంలో సేల్ చేయబడను. మన ఛానల్లో పెట్టిన విత్ ఇన్ 1 week 10 daysలోనే కొన్ని సేల్స్ అయిపోతున్నాయి. సో ఇంట్రెస్ట్ బయర్స్, వెరీ సీరియస్ బయర్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు. ఈ హౌస్ని అయితే చూసారు కదా, ఓవరాల్ గా హౌస్ అయితే చాలా బాగుందండి. ఈ హౌస్ కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 2 CR 90 lakhs అండి. ప్రైస్ అయితే నెగోషియబుల్ అవుతుంది. ఇప్పటి వరకు ఛానల్ కి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో షేర్ చేస్తూ ఉండండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.